హల్లెలూయా, దాని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మనము మరి మొట్టమొదట మంచి అవకాశము ఇస్తుంది. మంచి అవకాశం ఇత్త దేవునికి కృతజ్ఞత కెసనం. మరి కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఈ శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన బాడితే నాకు దేవుడు బాగా ప్రేరేపిస్తే ఉపవాస ప్రార్థన మాత్రతే మంచిది. బాడితే మనలు కనీసం ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు, దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. ఈ ఉపవాస ప్రార్థన మరి అదే రోజు రెండు ప్రార్థనమంతా ఉపవాస ప్రార్థన నరకము చర్చిటమంతా 9 నుండి 12 గంటల వరకు. సాయంకాలం కుటుంబ ప్రార్థన. బేగా కుటుంబ ప్రార్థన అంతా మీరు గోడింగ్ కోసి వాడాల్సిన అవసరం వెళ్ళే, మ్యారథాన్ కోసి వాడాల్సిన అవసరం వెళ్ళే, కొరదును కోసి వాడాల్సిన అవసరం వెళ్ళే. ఓన్లీ మీరు ఒకవేళ మంచినీళ్ళు ఇత్తి పరవెళ్ళే, టీ ఇత్తి పరవెళ్ళే, ఒకవేళ తర్వాత మీరు ఒకవేళ ఏదైనా పెట్టాలనుకుంటే బేదను వాడవాలి ఎత్తరితే మిక్సరు బాత తత్తవచ్చు. కానీ దోడ గిడ బాత మన్ను ఒకవేళ ఈ ప్రతి నెలకి 4 శుక్రవారం ఎల్కిన రౌండ్ అదే కుటుంబ ప్రార్థన. నరకం చేస్తే ముడిపెడుకు కొండలు వస్తాయి. నేడు మాయమంత కుటుంబ ప్రార్థన వాట వల్ల నేను గ్రహించోడే నింతాడు. ప్రార్థన ఇవ్వటం వల్ల కొద్దిగా గెలిపి జరగదు. ఊడట్టి మన లొత్తగే కూడా బాధ జరిగిన తర్వాత శత్రువులు మింతి ఆ శత్రువులు బేల మింతలు ఎత్తే మనలోనే దూరి దెయ్యము అట్టని కాపాడుతుంది. ఆ విషయం జనం తెలియదు. బాధ జరిగిన తెలుసా, ప్రార్థన నిర్లక్ష్యం కినదే. నిర్లక్ష్యం ఇతరైతే దాని అర్థం బాత ప్రార్థన నాడు వాడతానైతే ఖచ్చితంగా ఆ దిన వాటవా. నువ్వు ఒకవేళ నేను కేసు ఒకవేళ నేను కెత్తనకి నాడు ఆయుత వాడితే మునిపడి వాడకాలి. ఎందుకంటే నేను కెత్తనకి నాడు ఆయుత వాడి మునిపడి వాడకాలి ఖచ్చితంగా వాడవు. ఒకవేళ నేను కెత్తనకి సరి వాడితే నాడు మునిపడి వాడకాలి, లేకపోతే నరక వాడకాలి ఖచ్చితంగా వాడు. బాధ జరగముందు తెలుసా, మనల్ని కెత్తమంటారు కానీ తాను పాటించటం. అదే పెద్ద సైతాన్, అదే పెద్ద దెయ్యం. నన్ను ఇలాగే ప్రార్థన వాడగలను. మా అమ్మగారు బతితాంగా ప్రార్థన వాడగలను. పైసతో పని లేదు ప్రార్థన, డబ్బుతో పని లేదు ప్రార్థనకి. కానీ డబ్బుతో ఆరోగ్యం కొనలేమని. సుఖశాంతం దొరికితే డబ్బుతో దొరకదు. కానీ డబ్బు తిన్న వారికి ఆవుకున్న వారికే, కబ్సక్కిన వారికే డబ్బు, కొంతకాలం బతకడం వారికే డబ్బు. దేవుని బిడ్డ, హల్లెలూయా. నన్ను బైబిల్ చదువునకి నాకు ఒక దేవుడు నాకు ఒక వాక్యము నాకు ప్రేరేపిస్తారు. ఊడక దేవుడు, హల్లెలూయా. ఆ వాక్యం మనము ఊడకని. కానీ దేవుడు బతుకు నిన్ను కూడా మా మీటింగ్ చేస్తాం. అబ్బా అద్భుతంగా పరలోకం భూమి మీద దిగి వచ్చినట్టు మీటింగ్ జరుగుతుంది. కేరళ మనం నిర్లక్ష్యం బాధ్యతే ప్రార్థన ఎత్తితే కథం తప్పించుకున్నాను రా నాయన అమ్మ అంటారు. మనం మీటింగ్ ఎత్తి కథం తప్పించుకున్నాను రా నాయన అమ్మ వాడితే దెయ్యం నుంచి విడుదల పొందినట్టు అవుతుంది. దేవుని దగ్గర దానికి కష్టం. వాడి తిరిగి ఆ చిన్నది పెద్ద పాపం, చిన్న మాట పెద్ద పెంచుతా. నువ్వు చిన్నదే కదా, చిన్న అబద్ధం ఎందుకు ఎత్తితే బైబిల్కి ఎత్తమంతా చిన్నదైనా పెద్దదైనా పాపమే, అబద్ధమే. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఒకటి దేవుని వాక్యం ఒకసారి ఉడకాలి. ఈరోజు దేవుని బిడ్డలు అంటే దేవుడు బేలే మందనోడికి, దేవునితో బేలే మందనోడికి, దేవునితో మందనోడికి దేవుడు బేలే సహాయం కీతురు. దేవునితో ఎలువరుడికి దేవుని బేలే సహాయం, దేవుడు బాడు సహాయం కీవాడు. ఏదైనా అంశం
దేవునితో దేవుడు బతక నాతో మాత్రితే నీకు సహాయం కీత. ನಿಮ್ಮ నాతో ನಿಮ್ಮ నాతో పోతే నా సంగి మనకపోతే నాకు ప్రార్థనకి ఇవ్వకపోతే నాకు మహిమపరచకపోతే నాకు ఆరాధించకపోతే నన్ను నీకు సహాయం కివన్. హల్లెలూయా. దేవుడు కరాఖండు ಕೆತ್ತಮಂತರು దేవుడు ಕರಾಖಂಡು ಕೆತ್ತಮಂತರು ಓಡಾಟಿ మనం ಹೋಯ್ತೀನಿ ಅಪ್ಪುದಾಯವಲ್ಲಿ ತಿರುತ್ತೆ ನಾಲ ತಿಪ್ಪಲ್ ಅರ್ಧವ వండుతాం తీయతో రక్కెత్తవాడికి ఎవరు మీ బాబు మా బాబా ఇవో. కానీ దేవుడు బాధ్యతమంతో అయితే నువ్వు విశ్వాసంతో నమ్మకంతో నీవు నా కోసము జీవిస్తే నాకు 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 అమ్మడిస్తే నా పేరుకి వస్తే నన్ను ఆరాధిస్తే నాకు గణపరిస్తే నాకు ప్రేమకిస్తే నాకు ప్రేమిస్తే ఖచ్చితంగా నీకు సహాయం కీర్తన. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా సహాయం కీర్తన ముందు దేవుని బిడ్డ. మూడటి మనము 46 కీర్తనలు ఉడక 46 కీర్తనలు మొదటి వచనం. మరి కొరహు కుమారు రాసినంటే కీర్తనలు దేవుని బిడ్డ ఓడకారి దేవుడు బతుకతమంతరు ఇతరైతే దేవుడు చక్కగా కథమంతరు ఓడటి మన యాయబాబు మీ బైబుల్ వాక్యం నల్ల అనుభవిస్తున్నట్టు మీ కేవదే మోసోతే డొక్కతే అంత మీరు ఆ దేవుని వాక్యం బాగా గూడితే తేత దానికే సపనాయాలకి ఆశం మాత్రితే ఖచ్చితంగా దేవుడు మీకు తిరుగుతాడు. అది కూడా ప్రార్థనతో విశ్వాసంతో ఓడట దేవుని బిడ్డ. నాకు దగ్గర నాకు తోపిసిన బాధ్యత దగ్గర 2-3 నెలల నుంచి సముద్రము ಏರ್ ದಾಗ ಅರ್ಥ ನಿಂಜು ಬಾಯಿ ಬೊಂತೆ ಅರ್ಥ ನಿಂಜು ಗೋಟ್ ಮೇ ಆತಮಂತ ನಿಂಜು అలే స్వప్న బాయి నాకు కూడా నిర్లక్ష్యం బాధ్యత దయ్యము ఒక నాకు కూడా దేవుని పనికి ఇవ్వకుండా ఆటంకం పరచం. హల్లెలూయా. దేవుని బిడ్డగా 46 కీర్తనల గ్రంథము మొదటి వచనం నేను చదువుతాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అపాత కాలములో ఆయన నమ్మదగిన వాడు సహాయకుడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు సహాయకుడు. అయితే మొదటి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమై దుర్గమై ఉన్నాడు. ఓడాడి దేవుని బిడ్డ నీకు బాధ్యతమంతరైతే మొదటి మాట బాధ్యతమంతరు ప్రతి ఒక్కరు జ్ఞానవ ఇక బాధ్యతమంతరైతే ప్రతి విశ్వాసి నిజంగా దేవుడు నమ్ముతున్న ప్రతి విశ్వాసి నా దేవుడు నాకు సహాయం కీర్తన విశ్వాసం భక్తి కలిగి మందవాలి. హల్లెలూయా. మొదటి మాట ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క సేవకుడు కూడా దేవుడు బాధ్యతమంతరైతే ఇక దేవుని మాట బాధ్యతమంతరైతే నా దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఈరోజు బెసరుములు కెత్తమంత నా దేవుడిని నీవు బెసరు ఆరాధించమంతే. నా దేవుడిని నీవు బెసరు దేవుని ప్రేమించమంతే. నా దేవుడు నాకు సహాయంకిన దేవుడు, కష్టకాలంలో నాకు లేవనెత్తిన దేవుడు, కష్టకాలంలో దేవుడు నాకు సహాయంకిన దేవుడు, కష్టకాలం దేవుడు నాకు ఆదుకున్న దేవుడు, కష్టకాలం నాకు దేవుడు తోడుకున్న దేవుడించో నీ జీవితం నీ గుండె మీద కైవాటి కెత్తగలిగితేనా కూడా దేవుని బిడ్డ. ఈరోజు నిజంగా భక్తి గలవారు ఈ మాట కెత్తుతారు. హల్లెలూయా. నిజంగా దేవుని పరు విశ్వాసము నమ్మకము భక్తి ప్రార్థన కలిగిన వ్యక్తి నిజంగా కెత్తగలుగుతారు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ముందు నువ్వు అసలు నేను చర్చికి ఎత్తరితే మళ్ళీ బెసోటో అంటాం చర్చికి అంచి బెసోటో అంటాం దేవుడా అని కెత్తరితే దేవుడు సహాయం కేవా దేవుని బిడ్డ. దేవుడు సహాయంకి రైతే మనిషి అయ్యో దేవుడు నేను వాతలే నాడు వాతలే కెలవరు దేవుడు. కానీ దేవుడు అంటే కీర్తన గ్రంథం దావీదు రాసిన కీర్తన నాకు బాధ్యత నేను సమీపముగా ఉన్నాను మీకు సమీపముగా ఉన్నాను
నా యందు భయభక్తి కలిగిన వారి కోరికలను నేను నెరవేరుస్తాను కితముంటారు దేవుని బిడ్డ. అందుకనే ఇక బాధ్యతమంటారు. ఈరోజు మనలు నిజంగా దేవుని నమ్ముతాలా, నిజంగా దేవుని పొరవ ప్రేమ మీద, దేవుని పొరవ విశ్వాసం ఇంత, దేవుని పొరవ ఆనందం మీద, దేవుడి కల్లా దేవుని బిడ్డారా. ఇక నిజంగా దేవుడు బాధ్యతమంతే. అందుకనే బాధ్యత ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయమంత ప్రసంగి 12వ అధ్యాయమంత నిజమైన భక్తి గలవారు ఉడకలు. ఒకసారి ఆ మాట మరి ఒకసారి ఆ మాట ఉడకలు మన కసికే దానికి ఈ మాటకి అదే జవాబు అనమాట. ఒకసారి ఉడకాలి. ప్రసంగం బ్రహ్మగీతం 12వ అధ్యాయమంత ఉడక. నేను నాకే దొరికింది. ప్రసంగి కూడా కాదు, ప్రసంగి దేవుని బిడ్డారా. దేవుడు బాధ్యతమంతరతి భక్తి గలవారు అనేకుల్ని దేవుని మార్గంలో నడిపిస్తారో దేవుని వాక్యంకి స్వామి. అందుకనే అది కూడా వచనం దొరికింది కానీ అది బెగమెందుకు తెలియ కానీ కరెక్ట్గా గుర్తింది. బాధ్యతమంతరతి నక్షత్రం వలె ఎవరైనా జ్యోతిని పోలి నడుచువాడు అనేకులు నీతి మార్గంలో నడిపిస్తారు. దేవుని బిడ్డ. అందుకని ఈరోజు దేవుడు బాధ్యతమంతరితే నీతి మార్గంలో నడిపించుతాం. ఒకవేళ నీతిగా మందన, భక్తిగా మందన ఆ అర్థం బాధ్యతరితే దేవుని మాట ఖచ్చితంగా దేవునికి లోబడుతున్నారు, దేవుని భయపడుతున్నారు, దేవునికి లోబడుతున్నారు, దేవుని మాట ఖచ్చితంగా కేంద్రుతారు. ఒకవేళ పాస్టర్ గారి మాట కూడా ఖచ్చితంగా కేంద్రుతారు. దేవుని బిడ్డారా, ఒకవేళ మనకి శ్రమ వత్తచుటి దేవుడయ్యో, కష్టం వత్తచుటి దేవుడయ్యో, నిమ్మ నెలమత్తి కూడా దేవునికి మహిమపరచవా. ఒకవేళ కష్టం వక్కైనా దేవుడు మింతారు, నువ్వు ఆ మాట కెత్తగలిగిన విశ్వాసం అందవా. నువ్వు ఒకవేళ సంతోషంగా మత్తి కూడా దేవుడు మింతనే కెత్తగలిగే మాట నీకు మందవల దేవుని బిడ్డారు. కానీ నిజమైన విశ్వాసం కలిగిన బాధ్యతరితే అనేకుల్ని మరి బాధ్యతరితే దేవు ప్రార్థనైతే ఖచ్చితంగా దాతుడు. బాధ్యతలు మొదటి మాట ప్రార్థనైతే ఖచ్చితంగా ప్రార్థన దాతుడు. శుక్రవారం ప్రార్థన అయినా, ఆదివారం ప్రార్థన అయినా, మీటింగ్ అయినా, సువార్త ప్రార్థనకైనా ఖచ్చితంగా దేవుని ప్రేమించేవారు ఖచ్చితంగా ఆ బిడ్డ ఖచ్చితంగా దాత. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజమైన భక్తి ప్రార్థన ప్రార్థన పరుడు ఆయన వ్యక్తి. ఒకటి దేవుని బిడ్డారా, మొదటిగా బాధ్యత నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు నన్ను నా మాట విను, నాకు లోబడు, అచ్చుటూ నేను నీకు ప్రేమించుతాను, నీకు తోడమంత నీతో ప్రభు. ఊడాటి దేవుని బిడ్డారా, మన బాధ్యత నిజంగా విశ్వాస ప్రార్థన భక్తి మందులు, నిజంగా దేవుని భయము భక్తి మందులు. దేవుడు అంటే భయం. ఒకవేళ చర్చకు నాకు బాధ అవుతుంది భయం కలిగినకి ఖచ్చితంగా ప్రార్థన పిచ్చిమంత దేవుడు. ఊడాటి ఇలాంటి నేను తగ్గించి అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నంటే నువ్వు లోకాన్ని ప్రేమించమంతినా, దేవుని ప్రేమించమంతినా, దేవుని మార్గంతో అర్థమంతినా, లోక మార్గంతో అర్థమంతినా, పాప మార్గంతో అర్థమంతినా, లేకపోతే నీతి మార్గంలో అర్థమంతినా, దేవుడు అది తలగమంటారు. నువ్వు ఒకవేళ పాపలోకం తెగి మింతి, మనం లోకం తెగి ఈ పాప లోకం తెగి చెడ్డ లోకం తెగి మేము తెలిగే బతుకుతారు. కానీ పాపం మీద లేదు, మనకి వాయినదయ్యో బెగవానిదయ్యో, మన జీవితం వాయినదయ్యో. అందుకే ప్రభుకెత్తారు, నువ్వు నా ఆలయాన్ని పాడికిస్తే నన్ను నీకు పాడికితాను. ఊడాటి ఈరోజు నువ్వు నీతిగా మంత్రి, ఆ నీతికి మన పాట పాడమంటారు. కానీ
ತಾನು అర్థంకి ఇటం వీళ్ళు చర్చి వాయింతారు పాట పాడమంటారు నీతి న్యాయానికి అమ్మేస్తున్నావు చర్చికి రాయింತೀನಿ మళ్ళీ లోకంతో ఏంతో ತಿಳಿಯೋಡೆ మన ಬಾತ್ಕೆಂತಲೇ ನೀತಿನಿ ಅಮ್ಮಮುಂತಾರೆ ಇತ್ತು ಬಾತ್ಕೆಂತಲೇ ನೀತಿನಿ ಬಿಡಿಸಮುಂತಾರೆ నీతి యథార్థ భయము దేవుని పరువు మన భయంతో దేవుని పరువు మన విశ్వాసంతో బాత్కెంతలో విడిసముంతల దేవుని బిడ్డ అందుకనే దేవుని పరువు ప్రేమ ఇలే మనకందరికీ ప్రతి వీడియో చూస్తున్నట్టే ప్రతి క్రైస్తవులకి నిజంగా నువ్వు యేసు ప్రభువుకి చెప్తారు. అందుకే పేతురా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుని బెస్తారు తాలుస్తారు గుర్తుమిందే యేసు ప్రభు పేతురుని బెస్తారు తాలుస్తారు 3 సార్లు తాలుస్తారు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీతో మనతారు. దేవుని ప్రార్థన ప్రేమిస్తే నీ దేవుడు నీతో మనతారు. నువ్వు ప్రతి స్థలం మందు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. చూడండి నిన్న చక్కటి మాట నువ్వు దేవుడితో మాట్లాడుతూ దేవుడు నీకు అభిషేకిస్తాడు. దేవుడు తన శక్తితో నింపుతాడు. దేవుడు తన ఆత్మతో నింపుతాడు. తన బలముతో నింపుతాడు. మన విశ్వాసము దేవుడితో కృప దేవుడితో బలము దేవుడితో శక్తి దేవుడితో ఒక బలమైన విశ్వాసం మనం కాపాడుకునేవారు బతికేవాలి కాపాడవాలి. దేవుని బిడ్డ కాపాడుతుంటే మన బాడి మీద కాపాడుతున్నట్టే నన్ను దేవుని బిడ్డని నన్ను దేవుని బిడ్డని నన్ను దేవుని పిల్లతాను దేవుని మరమేడుతాను నేను జాగ్రత్త మందవా చూడట్టి నేను జాగ్రత్త మందవాలి. ఒకవేళ ఈ పాపిస్తుల దగ్గరికి వచ్చాను కానీ వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళ మాటలు మాట్లాడవద్దు. విన్నట్టే వినలేనట్టే ఉండాలి. వాళ్ళు చెప్పినా అనాలి, వదిలేయాలి అంతే. కానీ మనం చూడు ఏం చేస్తాం తెలుసా? ఏదైనా లోక కార్యక్రమంలో వెళ్తే మనం ఏం చేస్తామంటే మన మనసు మారుతుంది. మన సంఘమే కాదు దేవుని బిడ్డ, మన సంఘమే కాదు, అనేక సంఘాలు అదే పరిస్థితి. అందుకనే ఈ కడవారి కాలంలో ఏం జరుగుతుందంటే దేవుడు ఏమన్నాడంటే నా కోసం ఎవరు నిలబడతారో వారికే నేను బహుమానం ఇస్తాను, నిన్ను ముందుతాను, జీవ కిరీటం ఇతను ముందుతాను దేవుడు. మనం పరలోకము ఒక పెళ్లి కూతురులే పెళ్లి కొడుకులే ఒక వధువు వరులకి మన పరలోకంలో దేవుడు మనల్ని మనం పరలోకంలో దాయవలెత్తే దేవుడు ఒక వధువు వరుల్ని తయారుకిత్తులే దేవుడు బాధ్యతలతో మనకి కరుగుతారు. దేవుని బిడ్డ జీవ కిరీటం దేవుడు ఈత నిత్య జీవం దేవుడు ఈత పరలోక రాజ్యం ఈతారు. నీవికి నీతిగా నిజాయితీగా యథార్థంగా దేవుడి కోసం జీవిస్తేనే దేవుడు మనకి ఈతారు. దేవుని కోసం మనం బతిరితే దేవుడు మనకు సహాయం కీతాడు. దేవుని కోసం పరిగెత్తితే దేవుడు సహాయం కీతాడు. కానీ కంప్లీట్గా మీ కాము దాము విడిచి దేవుని చెయ్యే నడుమట్టిందో బేనొక్కెత్తిలే. కానీ 6 రోజులు కష్టపడి బతికేవాళ్ళు 6 రోజు కష్టపడి 7వ రోజు దేవుని మందిరితే వాయి బేగ ప్రార్థన ఇతరితే ఖచ్చితంగా ప్రార్థన. అందుకనే ఎల్లప్పుడు సంతోషంగా ఉండు. మరలో చెప్పుదని ఎల్లప్పుడు సంతోషంగా ఉండు. మన సంతోషం ఏది? మనం వైద్యుని ప్రేమించేది ఇల్లే సంఘంలో వైద్యుని మాట కేంద్రది ఇల్లే వైద్యుని మాట కేంద్ర లోపడుతున్నది ఇల్లే. దేవుని బిడ్డ బాగా మీద లోపడుతున్న ఇలా దేవుని ప్రేమ ఇల్లే. దేవుని ప్రేమించేది నీకే. దేవుని ప్రేమించే మనసు నీకు లేదు. ఆ మనసు ఉంటే అయ్యగారు చెప్పింది వింటావు. మొదటిగా దేవుని మాట వింటావు, రెండోదిగా పాస్టర్ గారి మాట వింటావు. చూడండి దేవుడు నీకు సేవకుడు చెప్పేది నీకు ఆశీర్వాదమే. ఒక పాస్టర్ గారు నీకు చెప్తున్న పలానా చోట ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ప్రార్థన మీద ఇలాంటి గృహ కూడక మీద ఇలాంటి ప్రార్థన మీద ఇలాంటి సువార్త కూట మీద ఇలాంటి సువార్త సభలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థన ఉంది. మనము వెళ్ళాలనికైతే పాస్టర్ గారు ప్రతి సంఘం లోబడితే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా దీవించుతాడు, ఖచ్చితంగా ఆశీర్వదించుతాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. మనం బాధ్యతలు ఎత్తితే వెడ్డి జ్ఞానం వెడ్డి భక్తి ಬೇಕೈವ ಭಕ್ತಿ ಬೇಕೈವ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಕೈನ ವಿಶ್ವಾಸము ತಾಸಿ మన బాధ్యతలు ఎత్తి లోకంతో ఈలే బాడు జరగమంతా ఆలే బాడు జరగమంతా
నిజం మనల్ని కేసుకరుస్తారు, కానీ అది మన చిత్తం అయ్యే దేవుని బిడ్డ. మనకి భూమి మీద ఏ అధికారం ఇల్లే, ఏ అధికారం ಇಲ್ಲ. మన చేతులు కూడా మన ప్రాణం కూడా మనకు అధికారం లేదు, తెలుసా? మన ప్రాణం మీద అధికారం ఉందా? లేదు. పుట్టించినోడు నీకు ఎంతసేపు ఉంచాలో అంతసేపు ఉంచి తీసుకెళ్తాను. నువ్వు భక్తిగా ఉంటే పరలోకం వెళ్తావు, వ్యాసదారిగా ఉంటే నరకానికి వెళ్తావు దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యత ముద్రైతే మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గమనై ఉన్నాడు. అపాత కాలములో ఆయన నమ్మదగిన వాడు, సహాయకుడు. ఈరోజు మనల్ని బాతాడుస్తారు. నా డబ్బు సహాయం కీత, నా డబ్బు నా ప్రాణం కాపాడుతా, నా తమ్ముడు దాదాలు నాకు కాపాడుతాం, నా కుటుంబ పరివారి కాపాడు. నిన్న జయప్రకాశ్ అయ్య గారికి ఎత్తలేక ఒక డ్యాన్స్ మాస్టర్ అంట, పెద్ద డ్యాన్స్ వాడి వల్ల ఎత్తితే కోట్ల రూపాయలు సంపాదించింది డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ వాడు. అది ఆ పేపర్ కూడా నేను ఓడుతాను, చదువుతాను, ఈ ఫేస్బుక్ దగ్గర ఆయన ఫలన్నార్ది ఇచ్చిన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇద్దరితే ఒక వాయితో ఇద్దరితే ఎంతో మంది ఖర్చు వాటేవనుక ఆ డ్యాన్స్ చూడడానికి ఆయన. కానీ లాస్ట్కి ఎండిపోయి కుక్క సావు చచ్చింది, తెలుసా? కుక్క సావు చచ్చింది, ఇలా చనిపోయాడు దేవుని. కానీ డబ్బు శాశ్వతమయ్యో, మన కుటుంబం శాశ్వతమయ్యో, మన కుటుంబ పరివారం అంతా మనకు తోర్మంతరు, మన ముంతే నాకు తోర్మంత, నా పిల్ల నాకు తోర్మంత, మీరు ఆల్సనదయ్యే దేవుని బిడ్డ. కానీ బతికి మన జైపు, మనం బ్రతికి మన జైలు దేవుని కోసం బతికిన నేర్చుకున్నాం. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడితే, దేవుని ప్రేమిస్తే, దేవుని మార్గంలో నడుతున్న దేవుడు ఖచ్చితంగా నీకు సహాయానికి ఇద్దారు. కానీ భక్తి లేని వారు ప్రార్థనకి కేజోడు, భక్తి లేనివారు, ప్రార్థన లేనివారు, నమ్మకం లేనివారు ప్రార్థనకి కేజోరు. ఇది బాడితే సైతాను బుద్ధులు, సైతాను మాట, సైతాను మనలో దూరి బాతికేంత వెళ్ళొద్దురా, ప్రార్థనకి వెళ్ళొద్దు. అది ಬೇಗ మనకి ఎత్తించాల్సి, ಬೇಗ మనకి ఎత్తించాల్స్తే ಮಾನಿಲ್ಯಕ್ಕ ಜೋಗಾನ ನೀವು ಚರ್ಚ ದಾಯೋತಿಂದು ಮಾನಿಲ್ಯ ವಾಸ್ಕೆಲ್ಲೋ ಅದು దెయ్యం మిత్రితే ఒక ఆత్మ మిత్రితే ఒకటి గాలం అయితే తోదమంత దెయ్యం కూడా అలాగే మత ఆ రూపం. కానీ అది ಬೇರೆತ್ತಿರ್ತೆ దెయ్యం సినిమా ఆస్కేస్కి ఊడితిరూరి తెలియ కానీ ఒకటి గాలి లెక్క వాసి దెయ్యం మనలో దూరి బాధ్యత మార్చేస్తారు. ఈ రోజు కూడా మన సంఘంలో అలాంటి దెయ్యం బాగా పీడిస్తుంది, తెలుసా? హల్లెలూయా. అలాంటి దెయ్యం పీడిస్తుంది. అందుకే నేను సహాయం చేయను. మన సంఘంలో ప్రతి సంఘంలో ఎవరో వస్తే మన మనసు మారుతుందా? ఏ దేవుని ప్రేమిస్తున్నావు నువ్వు? నీ జీవితం దేవుని ఎత్తినా, నీ బతుకు దేవునికి ఎత్తినా, నీ ఆస్తి పాస్తి దేవుని సమర్పణకి సమర్పణకి దేవుని ఆస్తి పాస్తి లోతు దేవుని సమర్పణకి తిరిగితే దేవుడు ఖచ్చితంగా సహాయంకి. అందుకని యోబు బాధ్యత తెలుసా? ఇదిగో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు. కుటుంబ మాల్మాత గొడ్డుగోదలు కమ్మాయి దమ్మాయి దేవుని సమర్పిస్తారు. ఒకవేళ నష్టం అక్కైనా దేవునికి స్తోత్రం, ఒకవేళ అభివృద్ధికైనా దేవునికి స్తోత్రం. దేవుని మాట సెలవు లేకుండా భూమి మీద బాధ జరుగు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఒకటి దేవుని బిడ్డ, మన పిల్లలు, మన కుటుంబం, మన ముత్తే పిల్ల సుఖంగా మంచిగా భక్తిగా జీవించవాలి తిరిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇది సత్యం. దేవుడు అందుకనే కీర్తనల గ్రంథంలో మనతే ఆ బాధ్యత యెహోవా త్రోవలో నడుచువాడు ధన్యులు, తాగబోత త్రోవలో నడుచువాడు ధన్యులు. ఇది వెనకేతరా? ఈరోజు చర్చికి వచ్చావు, రేపు తాగినా తాగబోత మార్గంలో నడిచిన వాడు ధన్యుడో ఊరేగిస్తారా డబ్బా కొట్టుకొని? సీఎం గారు వాసు నమస్కారం కీతారా? దేవుని బిడ్డ అది కాదు. ఈరోజు చూడండి, నేను అప్పుడప్పుడు మా పిల్లల్ని అంటారు, ఈ మేడం గారు చెప్పిన మాట బండ గుర్తు మావాడు పట్టుకున్నాను. ఏంటి? నేను పోలీస్ అవుతాను, నేను డాక్టర్ అవుతానంట. ఓకే మంచిది రా.
అవ్వాలి. పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి తల్లిదండ్రుల మాట వినకుంటే పిల్లలు బతికితే బికరగాలు అవుతారు. చెడి బతి లోకం డీజేకి అన్నిటికీ లోక చెడి అలవాటు అవుతే నీ కొడుకు నీ మాట విన నీకు పండబెట్టి తొక్కేసి పచ్చడి చేస్తాడు. అందుకేనే ఇక దేవుడు బాధ్యతముతో తెస్తే మన ముద్దే పిల్ల అంతా యెహోవా మార్గంలో నడుచు వారు ధన్యుడు. వారిలా ద్రాక్ష వలె వాళ్ళ చెట్టు వాళ్ళే వాళ్ళు ఓర్దిలుతారంట. గుత్తులు ఓర్దిలుతారు. ఉన్నట్టు చిక్కుడుకాయ ఎగితే గౌన ఆదితారు. గుత్తులు కొడతారు. అందుకని దేవుడు బాధ్యత ఉంటాడు. నీ కుటుంబము దేవుని ఎందుకు భయభక్తి కలిగి మాత్రతే గుత్తులు ఆదితారు. తండ్రికి మాత్రం ఈ అంత పిల్లకేమంత అభివృద్ధి ఓడతావురండి. మన కోయ బాస్తే ఓడతావురండి కోరిక. నీవు దేవుని సమర్పించవా? యేసు ప్రభు మన జీవితాన్ని చెట్టును చూచి పోల్చాడు, ఒక కాయను చూచి పోల్చాడు. ఒక పాములాగా ఉండాలన్నాడు, ఒక పావురంలాగా ఉండాలన్నాడు. ఊరాడు దేవుని బిడ్డ. దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. నేనైతే బండ గుర్తు నమ్ముతున్నాను. దేవుడు నమ్మి తప్పిస్తాడు దేవుని బిడ్డ. నీకు తెలియకుండా నీ దగ్గర వత్తితే అది నీకు అవకులం. నీ దగ్గర దెయ్యం వద్దనుకో, ఆ దెయ్యం కూడా నీకు ముట్టయ్యవో మన దేవుడు. నన్ను ఒకసారి బాధ తగ్గితే మీటింగ్ అది వాయినస్కే డొడ్డికి మీటింగ్ అది వాయినస్కి అర్ధగు డొడ్డికి కుది లోన్ దాతని. ఆ రోజు మా పిల్లని కూడా మంచిగా అయ్యి మంగపేట మీటింగ్ అది వాయినస్ ಇದು ರೋಟಿ ತರಿತ ಹಚ್ಚೋದು ಮಂಜು ಗುಪ್ತಾನೆ ಡೊಡ್ಡಿ ಕುದಿ ಆ ಡೊಡ್ಡಿ ಕುತ್ತಸ್ಗೆ పెద్ద పాసుపాము నిన్న కలిసి ಮತ್ತೆ ಸೊಕ್ಕೆ ದಗ ಆ ಸೊಕ್ಕ ನಲ್ಲ ಉತ್ಕತರಿತೆ ದಗ ಎದ್ದೀರಿ ಮೆರ್ಸೋಮ ಅಂತ డొడ్డి కుత్తస్కే పేరుకి నుంచి పాసుపాము వత్త దగ్గర 5-6 గుటలాటు పాసు వత్తగలే అసలు ఉడిల వత్త నా దగ్గర వత్త పేరుగా వత్త ఈ గోళేశ్వర వత్తగలే నాకు ఉడతా దిన అత్తద్ది సైనే తర్వాత ఏది ఉడతానేదా పాము బాడు మైదనాలు తప్పిసమంత దేవుడు అది కసవని తరితే నా లోను కూడా ఇవ్వను. హల్లెలూయా. ఊడని దేవుని బిడ్డ, దేవుని ప్రేమించే వారి మీద ఇలాంటి దేవుని కృపమంట. అందుకని చెప్తాను, నువ్వు పాములు నీ మీద పొర పాము నేను గుర్తొచ్చే పొర దాచుకొని నీ కాస్తేవని నీకు బాధకి దేవుడు అది నమ్మవాలి. నిన్ను ఒక అయ్యగారు చెప్తారు, నువ్వు నీ సమస్యలే, నీ బాధలే, నీ దుఃఖమలే ఒక కుయ్యరేర్దలకి నీకు వాసర్తి కూడా నీకు బాధకివ్వ. నిమ్మ దాటి కుయ్యరేరు బాత అల్ల కొట్టవాత అల్లలు నీ పొర అర్తి కూడా నీకు భయపెట్టినా కూడా బాతికివ్వ దేవుని. కానీ దేవుని మనల్ని ప్రేమించవు. ఊరటి నిజంగా దేవుని మనల్ని ప్రేమిస్తుంది. విచిత్రమైన కార్యం తిరుగుతాడు దేవుని కార్యం. వేసదారి మందుడు అంతా పాస్టర్లైనా సేవకులైనా ఆ పాస్టర్లు సేవకులు విశ్వాసులు కొంతమంది వాళ్ళు బేరాంతురు ఈసై ఆసై ఈసై కాసై ఏది నిజమిలేది అర్థం ఇది. దానివల్ల అవమానం తప్ప దాని సంతోషమైన సమాధానమే దేవుని. హల్లెలూయా. దేవుని బిడ్డలు, అందుకే నీకు బాధ్యత నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు దేవునికి ఆశ్రయించుతారు. దేవుని ఆశ్రయించటం అంటే అర్థం భాష, అది బైబిల్ భాష. దేవుని ఆశ్రయించటం అర్థం భాష మీకు అంతకుముందు కూడా కెత్తలేమింది. దేవుని ఆశ్రయించటం అర్థం భాష ప్రభు నిమేనా ఆధారం, నిమేనా తోడు, నిమేనా రాక, నిమేనా అండ. యేసయ్య మన ప్రతి భక్తి నిజంగా విశ్వాసం మీద భక్తి మీద ప్రతి సమయంలో ప్రార్థనకి సమయం అయితే మన బాధ్యత నారదానస్కే గబగబ ఏర్మవుతారు తేరాత చెంగిన ప్రార్థన మన బాధ్యత. మన కోతురు గుణం ఇదే. అదే ಬೇರೆ ರಕ್ಕಾನ భక్తి కలిగిన బాధ్యతలు అయితే నారదాయన లోపాంచి కాసేపు మోకరించి ప్రార్థనకిస్తారు. ఒక్కవేళ ఆగతించ బయలుదేరి వాయింతిరా
నీ మనసులో ప్రార్థనకి ఒకవేళ అనిల్ దగ్గర తస్కారి కోసకం దూరవాసి ప్రార్థనకి బయలుదేరేవా దేవుని గూడ్ తస్కే తేర్ తస్కే ప్రార్థన మందం దేవుని హల్లెలూయా హల్లెలూయా. నిన్న మీటింగ్ అత్త లోన్ వాయనకి వాయనస్కి 12 అత్త బండి ఇలా 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 దాని తోండవి కసుం మిర్వ మత్త పోయాను ఉస్కా తెలుసా. మళ్ళా నిన్న అద్దెకి జరుగుతా నిన్న నరకం మీటింగ్ జరుగుతా బాడ మీద ఇంత ప్రయాసం దేవుడు క్రీస్తులో మీ ప్రయాసము వ్యర్థము కాదు. నువ్వు నిజమైన క్రైస్తుడు 10 రూపాయలు కూడా బతుకుతాడు దేవుని బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. నిజమైన విశ్వాసం మందున క్రైస్తుడు విశ్వాస నమ్మకం దేవుని పర విశ్వాస నమ్మకం మందున 10 రూపాయలు కూడా బతుకుతాడు. కానీ విశ్వాసం ఈలో బతుకుతారు తెలుసా. రోజు డబ్బు 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 ప్రార్థనకి కేజో దెబ్బకి ఈయన 500 సంపాదించిన డబ్బు వానికి ఎడికి వస్తానుకో దెబ్బకి 5,000 10,000 లేచిపోతాయి. ఇది సత్యం. అందుకనే ఒక దైవ సేవకుడు గతం తిరిగో ప్రార్థన ఖచ్చితంగా ప్రార్థన కైని దాయం. ఒకవేళ నేడు దాని మీద ఎత్తుకో టైం తప్పించేవాళ్ళు మనము టైంని మనలే. ఈ టైం అంతా నాకు కావాలి. 9 నుండి 12 గంటల వరకు నాకు టైం కావాలి. ఆడటం పాడటం తినటం తాగటం ఇది కాదు. ఈ మంచి టైం వేరేకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. నేను ఒకవేళ టైం బతికి టైం కేటాయించవాలి. నా పని 6 గంటల నుంచి తీర్థకు తెలుసా ఒకవేళ 8 గంటల వరకు నా పని కూడా టిక్కేతాను. నన్ను తీర్థను ఉసుకడ అలాగే వింతే తీర్థను ప్రార్థన వింతే వచ్చే ప్రార్థనకి ఎత్తాను. మళ్ళీ వచ్చే ప్రార్థన మళ్ళీ పడతాను. ఏరిలింది ఏర్దాత ప్రార్థన నా మనసులో కొట్టుకుంటూ మీద ప్రార్థనని ఖచ్చితంగా ప్రార్థన వేరే వాక్కన ఖచ్చితంగా ప్రార్థన జరగాలి. ఏంటో ఆడ కొట్టుకుని అలాగే పట్టి మొత్తం మళ్ళీ ఒక ఫోన్ వస్తా ఇలా ఖచ్చితంగా నేను వాయవా వేరే మావాడు మాలేదు ఇలే జరుగుతా వాయవలేదు నన్ను వావనెత్తి వాడు అసలు పర్వన్ వెళ్ళి బేవు దాటి సమయం ఇల్లే. కానీ ప్రార్థన అవకాశం ఇవ్వాలి దేవునికి ప్రార్థనకి ఇవ్వాలి. ఓడివాడు తర్వాత వెంటనే ఫోన్ వస్తా రామ్నగర్ నుంచి ఫోన్ తెలియజాలి అలాగే నిజంగా బాధ పెద్దోడు ఫోన్ కిట్ట నిజంగా అలా వెండి హాస్పిటల్ మీద తిరుగుతుంది అగత్త ఎర్రదాలి కాంజు ఆ గూడు చూడు ప్రార్థనకి శుభ. ఇది దేవుని పని, మనకి ఇవ్వాల్సిన వ్యక్తిగత పని ఇది. ఇంకా ఫుల్ టైం దేవుని సమయమైన బెసడు 9 నుండి 12 గంటలు అది బెనచం వేస్తలేదు. దేవునితో ప్రత్యేకంగా దేవుని చెవి వేస్తాను దేవుని బిడ్డ. మన చూడట్టి ఓ చర్చ ఉత్తస్కే లోప కుదిన ఆమె బయలు బాత్ ಬೇರೆ ಅಂತಾರೆ ಬಾ ನಾಕೋಸ అదే దేవుని భక్తి ఇత్తరైతే నువ్వు అన్నికి యేసు ప్రభు బాధ్యత ముందురైతే నువ్వు నాతో మాట్లాడేటప్పుడు ఇటు అటు చూడొద్దు. నాతో గడపాలి, నీ బాధ నాకు కెత్తవాలి. ఎందుకంటే పలాని ఈలే బెదో చెడిదో మెచ్చిదో పలానే జరుగుతుంది. మనం ఆ ఊరంతా మనం కెత్తొద్దిందో కెత్తెత్తేమంటే మన కెత్తతాలే మన నోరు దూలేకోమంటాం, మన పైరు దూలేకోమంట. కానీ దేవుని బిడ్డ కానీ బాధ్యత ముంతరితే దేవుడు బాధ్యత నువ్వు ఎల్లప్పుడూ నాకు ప్రార్థనకి నాకు ఆశ్రయించు. నేనే నిజమైన దేవుడిని, నేనే నిజమైన ప్రభుని. నాకు ఆశ్రయిస్తే నీకు శ్యామం కలిగి చేస్తా. నీ రాకపోకల తోడుంటా, నీ నడక పడకల తోడుంటా. నీవు ఏ సమయంలో ఒక వ్యక్తి వింటారు మంచి భక్తి పూర్వం బాధ్యతే ఆదమకి బెస్ పిల్ల గుర్తునుందే ట్రైనింగ్ చేశాడు. ఏముంది ట్రైనింగ్ కూడా ఇక్కడ మనకు తెలుసుకుంటే కొంచెం ఖచ్చితంగా దానికి అసకే మనం చదువు మన వాళ్ళు ధ్యానించము. ఆదమకి 20 మార్కు మొత్తం 3 బెసురుకోమింది కానీ నాకు 20కే జ్ఞాపకం. కయ్యోను 50 బతికినారు తిరిగితే గొర్రె మేతరు. కయ్యోను బాతి తిరిగితే పంట పండించడం బాతికిస్తారు. కయ్యోను పంట పండించడం 50 బతికినారు తిరిగితే
యాభై బాకీ నుంచి గొర్రె మేతున్నాడు, గొర్రె కాపరి. వేరే బాకీతను తెలితే తన గొర్రె నుంచి మంచి పోతు గొర్రెని దేవుని బాకీ నడితే బలిను ఆ చుట్టూ బలిను దశం భాగం తెలితే బలి ఆ గోసు పీక కోదని అలీను. కానీ వేరే బాకీ వెళ్తుంది కయ్యని తడితే కూరకాయ దశం భాగం వెళ్తుంది పుచ్చిపోయినాయి, చిరిగిపోయినాయి, పాడైపోయినాయి, బెగో పుడి అర్థం ఇసంత వస్తు బాకీనైతే దేవుని అర్పించింది. ఏబెల్ బలి బేనో దేవుడు అంగీకరించాడు. కయోని బలిబో దేవుడు అంగీకరించలేదు. ఊడాటి దేవుని పెట్టితే అర్థం బాధ్యతే పుడి ఎత్తం అంత ఊడాటి దేవుడు దశం భాగం వెళ్ళేస్తే మంచిది ఇవ్వాలి, మొదటిది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి. పుడికర్తావు లేకపోతే పాడత్తావు, పాస్టర్ గారు మనం ఇస్తే కదా బతుకుతుంది చెప్పేసి దేవునికి దశం మీరు పాస్టర్ గారికి ఇవి దేవునికి ఇంత మనం ఆ దశం భాగం వల్ల నువ్వు మంచి దశం భాగం అవుతుంది. దేవుడు నీకు మంచిగా నీకు అభివృద్ధికి బతికితారు, అభివృద్ధికి వండుతారు, పొలకేసితారు, దీవించుతారు, ఆశీర్వదించుతారు దేవుని బిడ్డలు. కానీ అభివృద్ధి వాత నష్టం వాత మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు దేవుని బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే బాకిత్తరు ఎత్తితే నీ గొర్రెబో బలి తిని దేవుడు అంగీకరిస్తాడు. నా కూరకాయ దేవుడు బాగా అంగీకరించాడు. నా కూరకాయ నీకు దశం భాగంతో కూరకాయ దేవుడు బాగా అంగీకరించాడు. దేవుడు బాగా ఇష్టపడవారు. నీ గొర్రెకి బాగా ఇష్టపడతాడు. అర్థం అసూయ అర్థం అసూయ మన కోయ భాష బాతే పీయించు అవుతుంది కదా, పీయించు. మన కోయ భాష పీయించు. దేవుని కోసం రూపాయి ఖర్చు వాటిని పీయించు. మన పైసా మనం సాధ్య వాటి ఆ సువార్త సభదాయమైతే పీయించు. ఇలాంటి దేవుని బిడ్డరా ఇలా మాత్రం దేవుడు మనకు దీవించడు. దేవుడు నేననే అయ్యగారికి చెప్తాను వారి బాధ మనం. అందుకనే మీకు తెస్తాను వేను చాలాసార్లు ఫోన్కి ఇస్తాను. మన జీవితం లోన్ మాత్రం దేవుడా నాకు ఖచ్చితంగా నాకు బుట్టెల డోడ నాకు నేను ఆలస్యం దేవుడు ఇస్తారా దేవుడా నా రోగం టెండ్ వచ్చింది కొట్టో బెడ్ బత డబల్ కాట్ మంచి అంతే గుడి తిరిగి దేవుడు సాయంకి ఇస్తారా? సాయంకి ఎవరు దేవుడు? ఇది తిండి బోతులు తాగుబోతులు దరిద్రుడు దేవుని బిడ్డ. ఇక బాధకతమంతటి నువ్వు సంతోషంగా నువ్వు నలమక్కైనా నీకు దుఃఖమక్కైనా బాధ్యత దేవునికి ఆశ్రయించవా, దేవునికి మహిమపరచవా, దేవునికి ఘనపరచవా. దేవునికి నా దేవుడు నాకు సహాయం కీతాడు, నా రాజు నాకు సహాయం కీతాడు, నా ప్రభు నాకున్నాడు. నా జీవితం దేవునికి, నా బ్రతుకు దేవునికి సమర్పణ జీవితం కలిగి బ్రతకవా. మొదటి నా కూడా మాటకే వేస్తున్నాను. మీకు గుర్తు మీదలో మీ బుర్రకి తరపుత అవుతారో కానీ నాంగ బేన బాతకెళ్ళారు. అది నాంగ బాతకెత్తారు కదా వెళ్ళే ನೀವು ಫೋನ್ ಚೋಯಿ ಮತ್ತೆ ಅಜ್ಜಿಗ ಪೊಲೀಸ್ ಆಗ್ತಾರ దేవుడు బాధ జరిగితే కేతనకి ఏంటంటే బాధ జరిగితే అది ఆ డొల్లತ್ತ పిల్లతోను ఇవి దశమత్తం ಬೇಗ మన ఓటి దశమత్తం మత్తిత్తనుకో మత్తు ఉన్నాడు. కానీ దాని గురించి బాధ ఈకే ఆకే నింటారు కాబట్టి ఆడదిల్లే. మీరు బెంకెత్తనా కూడా కరెక్ట్ గుర్తున్నాను. బెంతు గుర్తువాడు కొద్ది మైండ్ సెట్ వాడుతున్నాను. ఊడాడు దేవుని బిడ్డ బాడమైదేను ఆ మాటకెత్తనం మనకు కూడా అవమానమయ్యా. ఇది ఒయితురు తప్పు. ఒక పాస్టర్ గారు తప్పు కెత్తితే క్రైస్తవులు అందరికీ తప్పు, అందరు తప్పు కెత్తడికి అర్థం. మీకు అర్థమైంది అయ్యో తెలియదు. గుర్తుపాడు నన్ను అందుకేనే అత్తను దర్శిస్తాను ప్రార్థనకి దేవుని నూడముంతాను. ఒక పాస్టర్ గారు మున్నే మన విశ్వాసులు క్రైస్తవులు మన విశ్వాసులు చెడ్డ పని కిత్తననుకో అది నువ్వు అయ్యగారు కూడా దేవుడు నువ్వు కిత్తననుకో ಅದು ಬೇನಕ್ಕೆ ಇತ್ತು ನೀವು చెడ్డ పని కినేదు ఈ పాస్టర్ గారి దగ్గర ఆల్రెడీ సమాచారం అయ్యగారు ఊడోకైనా దేవుడు ఊడోకైనా సమాచారం. ఆ సమాచారము చాలా మన దగ్గర కూడా జరగముంట. ఆ సమాచారం కూడా నన్ను కూడా కొన్ని కేస్తాను. కానీ
ಕೆತ್ತಕೂడదు. కానీ ಬೇನೋ ತಪ್ಪು ಕಿತ್ತರು, ಬೇನೋ పాపం కిత్తరు, ఆ పాపం ఒప్పుకొని తరితే దేవుని కనికరం మనం పొందుతాం. దేవుడు ఊరటి మనం ప్రతి ఒక్కరికి దేవుడు బాధ్యత ఒకే రీతిగా ఉంటే వెచ్చగా ఉండు, ఉంటే నులివెచ్చగా ఉండు. మత్తే దేవుని కోసమే జీవించా, మత్రితే సైతాన్ కోసమే జీవించా. దేవుని బిడ్డ ఏకాకే మత్రితే నువ్వు చేసే ఆ పనికిరాని ప్రార్థన భక్తికి అందరికి మంచి, వాళ్ళకి చెడ్డ పేరు. తెలుసా దేవుడు. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత తిరితే నీకు ఏ దుఃఖం వచ్చానా, కష్టం వచ్చానా, ప్రార్థన కేవలం హాస్పిటల్ దాయం, ప్రార్థన కేవలం హాస్పిటల్ దాయం. నువ్వు ఒకవేళ చర్చిగా వాచి, లేకపోతే బాకీ చేస్తా వాచి ఏడుకు వస్తుందో, వెసటోండం చేస్తా వాచి ఏడుకు వస్తా దుఃఖం వస్తుందో, ఈకే ఆకు దాయవాయికి చోమత్తే మనకే అవమానం. దేవుని బిడ్డ దేవుడు ఇంకా దేవునికి బాధ్యతలు బాధపడతారు, దేవుని దుఃఖపరుచుతారు. దేవుని బిడ్డ హల్లెలూయా. దేవుని దుఃఖపరుచుతారు. దేవుడేరా నీ వల్ల నాకు ఏది సంతోషం లేదు ఇంతటి దేవుడు మన మోకం మీద ఊసేస్తాడు. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకనే ఇక బాధ్యత మంత్రి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు. అపాత కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ ఖచ్చితంగా దేవుడు సహాయం కీతో, దేవుని కోసం నువ్వు నిలబడితే దేవుడు ఖచ్చితంగా సహాయం కీతో దీవించుతారు, ఆశీర్వదిస్తారు, నీకు బలపరుచుతారు, నీకు అన్ని విధాలుగా తోడుబంతారు. దేవుని బిడ్డ హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ ఇంకొక మాట అక్కేసి ముగించుకుందాం. ఇక బాధ్యత ముందు కూడా ఏడో వచనం అది 46వ అధ్యాయం 7వ వచనం. ఇక ఒక ఊడక మనం కిన పాపం వల్ల, మనం కిన అక్రమాల వల్ల వెర్రనయ్యాం. మన భారతదేశం యావత్ ఎంతో మంది పాపంకి రావుకమంతో రేతమంతో కొట్టమంటారు. దేవుని బిడ్డ దానివల్ల మన బాధ్యత అయితే దేవునికి దుఃఖం పుట్టము. ನಿಮ್ಮ ಮಾಡ್ತಾರೆ ఒకవేళ దేవుని దగ్గర వత్తిరా దేవుని దగ్గర వత్తకి దేవుడు ననకిత దేవుని కోసమే బ్రతకవా, దేవుని కోసమే జీవించవా, దేవుని కోసమే నిలబడతావా. ఒకటి అందుకే నీ బాధ్యతలు నేను చదువుతాను. సైన్యములకు అధిపతి యాగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనము కలుగ చేయవాడు. ఆయనే బూదిగంతం వరకు యుద్ధములు మార్చేవాడు, విల్లులు విరుచువాడు, బల్లెలు తెగ నరుకువాడు, ఆ యుద్ధ రథములను అగ్నితో కాల్చువాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మనకు అన్ని రకం జరుగుతాం జరుగుతాం నిమ్మలంగా. బాడ మీద తరితే ఈ భూమి మీద ఒకే రకం ఒకే మనసు కలుగుతున్న మనుషులు ఒకే రీతిగా ఒకే మనసు కలిగిన మనుషులు ఒకటి యుక్రెయిన్ దేశంలో యుద్ధం జరుగుతారు. దేశం యేసు ప్రభు నా రాకడ ముందు మీరు యుద్ధ సమాచారం వింటారు. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి అందుకనే మనం మారుమనసు పాపం విడిచి మారుమనసు పొంది దేవుని కోసం అనుదిన ప్రార్థనతో విశ్వాసంతో జీవించవాలి. దేవుని బిడ్డ అదే నిజమైన దేవునితో ఉండే భక్తి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ముందుతే భూమి మీద ఒయితి రేత కొట్ట జరుగుతా ఒయితి ఆ కొట్టత రేతన అవుకనే చాలా రకం జరుగుతాయి, ప్రమాదములు జరుగుతాయి. కానీ అవి బాడి మీద జరగముందే దేవుడే పుట్టించుతాడంట, దేవుడే కలుగు చేస్తాడు, బాడి మీద కలుగు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం దానికే ఎన్నో కోట్ల మంది లక్షల మంది, కానీ అంతమందిలో ఇడుగుడే చేరుకుంటారు కానాను దేశం బాడి మీదనే. ఇలాగే పోట్లాడుతూ వేండ్రేత ఓండ్రేత వేరే ఆ వైతాన్ని పెట్టు వేండ్రేత ఓండ్రేత ఈ సొంతే కిసో చెల్చుతుందా ఇస్తున్నాడు బాధ్య
నేను అతను తిన్నాడు, నేను యేసు ప్రభుత్వం నాడు యేసు ప్రభుత్వం నేను దేవుడి మీద నాడు దేవుడు ఇలాంటి గుడ్డి భక్తికి ఇవ్వటం వల్ల అందరి దారిలోనే చనిపోయారు. బెగత్తారు అర్ధగంట వెళ్ళేస్తారు, ఇతరు కూడా కానం చేసి చేరారు. ఈడు కూడా చేరుతాడు తెలుసా. దేవుని బిడ్డ ఇది కూడా మనకు ఇదొక యాత్ర, ఇదొక మన జీవితకాలం యాత్ర. మనము విశ్వాసంతో జీవితకాలం దేవుని కోసం బతుకునితే పరలోకం దాతారు. ఈ సై ఆ సై కుందేల టైపు మనము కుందేల భక్తికి తిరిగితే మనం పరలోకం అనుభవం బెగదాతే కొద్దిసేపు భక్తికి డొల్లి దాతే. ఆ భక్తి గుడ్డి భక్తి, అర్థం పర్థమైన ఒక భక్తి. అలాంటి భక్తికి సో మనం మధ్యతే ఒకవేళ భక్తికి డొల్టస్కే బాధ్యతలో మనం పరలోకము చేరవాలి. ఇశ్రాయేల్ ప్రజలకి పరలోకానికి పోలిసి ఉంది తెలుసా. ఇశ్రాయేల్ ప్రజలకి పరలోకానికి పోలిసి ఉంది. ఊడు బాధ్యతలు తేలు పారే తేలు పారే దేశం మీకు ఇతర దేవుడు వాగ్దానం కిత్తస్కే బాధ్యతలు వేరు. దేవుని కోసం నీతిగా నిజాయితీగా జీవించవా వీడు ఆ దానికి అర్ధకే ముత్తే తత ఇది అది రకరకాల పిచ్చి పండ్లు అంత పనికిరాని పనులు కేయటం వల్ల అంతమంది ప్రజల్ని మధ్య తినడం తెలుసా. పరలోకం నువ్వు మనము అదేంటి కానాన్ దేశం చేరుకుంటే నువ్వు ధన్యుడు. దేవుడిచ్చిన దేశం, ఆ దేశంతో నువ్వు మంచిగా సుఖంగా బతికితే అది దేవుని బలమైన హస్తం వింటే, దేవుడు కనదృష్టి వింటాక దేవుడు దేవుడు ఏర్పాటుకింత దేశం తాక బాధ జరుగు. దేవుని బిడ్డ ఇది కూడా మనం కూడా భూమి మీద తెలుసా పరలోకం దాయగలిగితే మనం బతికేవాళ్ళు. ఇలాంటి గొడవలు, ఇలాంటి అన్ని వ్యాసధారమైన భక్తి అన్ని విడిచిపెట్టి, పాపం విడిచిపెట్టి, మనం పాపం విడిచి దేవుని కోసం ఒక విశ్వాసంతో నమ్మకంతో దేవుని కోసం దేవుని భయపడి లోబడి ప్రార్థనతో విశ్వాసంతో జీవిస్తేనే నువ్వు డొలిదానతో జైలు, నీకు బెసొట్టు మరణవాతస్తో జైలు, నీ బెసొట్టు డొలిదాతనస్తో జైలు. దేవుని కోసం నీతి నిజాయితీకి జీవిస్తే మనం కూడా పరలోక రాజ్యం దాతాం. హల్లెలూయా, పరలోక రాజ్యం దాతాం. కానీ వేషధారంగా జీవిస్తే, వేషధారంగా భక్తికి తిరిగితే మన పరలోకం అనువా. కానీ వేషధారులు కూడా వాయవాలి, పాపి కూడా దేవుడి మందిరితో వాయవాళ్ళు, వాళ్ళపైతే వాయవా. దేవుడి మందిరితో వత్తితే నీ జీవితాన్ని మారుతా, పాప బతుకు, రోత బతుకు. ఇక దేవుడి మాట కేస్తే నీ బతుకు మారుతా. కాబట్టి అందుకనే ప్రతి పాపి యేసు ప్రభుని నమ్మవా. బాగా యేసు ప్రభుని ప్రతి పాపి నమ్మవా. నమ్మి పాపం విడిచి పరిశుద్ధంగా జీవించి జీవితకాలం దేవుని కోసం బతికి మనము చనిపోయినాక దేవుని రాజ్యం వెళ్ళాలి. దేవుని మనం దేవుడిని అంటారమో ఈ పక్క క్రైస్తుని అవకముంతరాలి, క్రైస్తుని తాసురాలి, యేసు ప్రభుని నమ్ముతారు తాసురాలి. మీకు బేరకెత్తారు పిచ్చి పనులు. దేవుని సిద్ధం వినకుండా జరగవు. ఇక దేవుడు అధికతముంటారు, ఇక దేవుడి బాధ్యతముంటారు తెలుసా. యెహోవా చేసే కార్యము వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనం చేయవాడు. పనికి రాని వాడికి దేవుడు తీసేస్తాడబ్బా తెలుసా. దేవునికి ఉపయోగం లేని వాడికి దేవుడు తీసేస్తాడు. అందుకేనే మనకు బాధ్యత ఉంటుంది. దేవుడిని నమ్ముతారు, బాధ్యత ఉంటుంది. దేవుడు మనం దేవుడిని నమ్ముకున్నాను కదా. నేను కూడా మళ్ళీ నేను పాస్టర్గా ఉన్నాను కదా, నేను మళ్ళీ వెళ్ళి ఎవడో చెప్పిన మాటలు వెళ్ళి తాగుతూ తిరుగుతూ చేస్తే దేవుడు ఇంకా ఏం చేస్తాడు. దేవుడు ఇంకా నాకు బాధ్యతరు పాడుకీతరు. దేవుని పెట్టారు. నువ్వు తర్వాత మళ్ళీ బాగుపడదామని తిరిగితే చాలా కష్టం. నువ్వు మారవాళ్ళతో తర్వాత మళ్ళీ మారవాళ్ళతో చాలా కష్టం. దేవుని పెట్టారు. అందుకే కూరగాయల టైపు వాడిపోతాడు, పూలు లెక్క మీరు రాలిపోతాను దేవుని. హల్లెలూయా. అందుకనే భూమి మీద బేన అవుకున్నారు వాయించరా, రేతున్నారు వాయించరా, మన బేరకిన వాయించారు. నరులు పొర గొడవ, యుద్ధము, లడై జరగముంతా దేవుని తెలియకుండా బేదు కూడా దేవుడు బుద్ధికెతలకి వాళ్ళతో జరిగిస్తాం తెలుసా. బుద్ధి కలగవాలి. బుద్ధిల వాకే ఇలా జరగముంతా మానవుడు చెడ్డ పని, చెడ్డ మాటలు దేవుని బిడ్డ. ఈరోజు బుద్ధి లేని క్రైస్తవుడుగా మనం మందొద్దు.
బుద్ధిలో విశ్వాసులుగా మందొద్దు. ఒక బుద్ధి కలిగి మందవలెందో దేవుడు వాక్యం కెత్తమంతా. బుద్ధి కలిగి దేవుని పొరో నమ్మకం వాటి విశ్వాసం వాటి భయభక్తి కలిగి దేవుని ప్రేమిస్తే నీ విరోధం కూడా ఏ ఆయుధం కూడా వర్దిలదు. నువ్వు దేవుని కోసం నిలబడితే నీకు అవుకుతనిన్నారు కూడా నీకు సెకండ్ ఇస్తాతారు, బాకితారు సెకండ్ ఇస్తాతారు కూడా. దేవుని కార్యాలయం అంతే, కానీ దేవుడు బాధ్యత. అందుకే ఈ రాకడ దినాలు కాబట్టి బాధ జరిగిన తప్పితే ఊడట్టి మనకి 3 సంవత్సరాల్లోనే కరోనా వైరస్ గడగడ ఉనికిచ్చింది. కొంతమందికి కథం తీసుకొని పోయింది. పాపులే డొలుతారా? పాప డొల్లి నీతిమంతుడు కూడా డొలుతాడు. నీతిమంతుడు దేవుడు బాధ్యత. దేవుడు ఒకవేళ దేవుడు మన కోయవల ఇతరుతో ఒక రోగం వల్ల కూడా దేవుడు వస్తాం. మనం ఒక రోగం పుట్టిస్తే ఆ రోగం వల్ల దేవుడు లాజర్ రోగంతోనే డొలుతాడు, పరలోకం వస్తాడు. అది దేవుని చిత్తం. రోగం వాసు డొల్తి కూడా మనలో ఒక రోగంతో డొలుతాడు ఇస్తారు అనుకో. కొంతమంది మీ దేవుడు నమ్ముతారు, మీకు రోగం బావు బేనకెత్తారు, మీ అయ్యకెత్తారా? రోగం వాళ్ళు మనిషికి ఖచ్చితం రోగం వాత. ఆ మార్గం మన కాయతో ఖచ్చితం రోగం వాత. మనల్ని కాయలా అంటారు. కానీ శ్రమ వక్కన, రోగం వక్కన, బాధ వక్కన దేవుని కోసం మనం నిలబడదాం. దేవుని కోసం నిలబడదాం. దేవుని కోసం బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రార్థన నేర్చుకున్నవారు ప్రార్థన నేర్చుకో. మనం నమ్ముతారు కరెక్టే. పాట నేర్చుకున్నవారు, ప్రార్థన నేర్చుకున్నవారు మంచిగా ఆత్మీయంగా దేవుని ప్రార్థనకి, ప్రభా నా జీవితంలో నిమే, నా బతుకు నిమే, నా సర్వం నిమే, నా ఆధారం నిమే. ಹೋಯ್ತರ್ಕೇತರು మా యాయి వాయువు చేర్చితాయి. ಹೋಯ್ತರ್ಕೇತರು మా బాబు వాయువు. ಹೋಯ್ತರ್ಕೇತರು నా ಮುತ್ತೆ ಬೆಚ್ಚರ್ ಕೆತ್ತೆವಿ ಕೇಳಿ ಬೆಂಡ ಕೇಳ್ತ ಮುತ್ತೆ మా నెස්සది కెత్తివని కేసు ನಿಮ್ಮ ಸೇರಿಸುತ್ತಾನೆ ಮೂಸರ್ ಮುತ್ತನ್ನು ಬೆದರಿಸ್ತು. ಹೋಯ್ತು ಕೆತ್ತನೆ ಭಕ್ತಿಕಿನ మన ಹೋಯ್ತು ಕೆತ್ತನೆ దేవునికి పూజకిన భగవానా అదే భక్తి. నీకు దేవునికి మన సంబంధం, దేవునితో సంబంధం కలిగి మందవా, దేవునితో ప్రార్థన సంబంధం కలిగి మందవా, దేవునితో వాక్య సంబంధం కలిగి మందవా. ఊరటి మీకు ఒక వీడియో వాటిలో ఈసారి అదే పాస్టర్ గారు ఒక పాట రాస్తారు. రెండో పాట ఇది పాస్టర్ గారు రాస్తారు. పాస్టర్ గారు ఆ వీడియో పాస్టర్ గారు పాట రాస్తారు. అదే పాట అంటే రిలీజ్ అవుతారు ఈ నెట్ వారం రోజులు ఆయన జయప్రకాష్ యూట్యూబ్ యాకోబు పాస్టర్ అది వేరే మిగతా యాకోబు అయ్య గారు సంఘము వెండే సంబంధిస్తుడు ఆత్మీయులు మీద దేవుని పెట్టారు పాట రాస్తారు. ఎందుకంటే మనము పాట రాసవాళ్ళిద్దరికైనా ప్రార్థన గట్టిగా కీవాళ్ళిద్దరికైనా అందరి కోసం ప్రార్థన కీవాళ్ళిద్దరితే బాత వాయవాలి. మనకు మొన్నే విశ్వాసం మొదటి వాయవాలి, నమ్మకం వాయవాలి, తర్వాత ప్రార్థన వాయవాలి. తప్పితే విశ్వాసంతో ప్రార్థన కీవాలి. అందుకే యేసు ప్రభు శిష్యులు కూడా మాకు ప్రార్థన నేర్పించట్లేదు కదా. ఒకరు ప్రార్థన అది కేంద్రీ మనం ప్రార్థన నేర్చుకుండవాలి దేవుని ప్రార్థన దాని గురించి ప్రార్థనకి ఏమితో బేతకి అర్థం ఆ మైండ్ ఇగే తెలియక. ఇగో మన దేశం కోసం ప్రార్థనకి మన దేశంలో జరగమంతే తడితే మన దేశంతో బాగా జరగమంతబ్బా ఊడతారు పేపర్తో ఊడతారు, టీవీతో ఊడతారు. ఆ గీల జరగమంత ఆ గీల జరుగుతారు కూడా ప్రార్థనకి తడితే ಬೇಲೆಕ್ಕಿನದಬ್ಬ ಬಾಡ ಮೇದಿರು ప్రార్థన ఇల్లువ నమ్మకం ఇల్లే విశ్వాసం ఇల్లే. అందుకనే బలమైన విశ్వాసం మాత్రమే మన ప్రార్థన దేవుడు ప్రేరేపించుకో. దేనికోసం ప్రార్థనకి గంటలు ప్రార్థనకి తెలితే దేవుడు మనకు ప్రార్థన నేర్పించుతాడు, ప్రార్థన ప్రేరేపించుతాడు. దేవుడు బిడ్డారు మీరితో నేర్చుకుంటే దేవుడు మీరు పాటల సింగర్ కూడా మార్చుతాడు. హల్లెలూయా. యాకోబు గారు ఊడటి ఆయన యాకోబు గారు దేవుని నమ్మకంకే దేవునికి దశం భాగంగా ఇత్తరోనికి తమ యాయబాబు బాడ మీద ఇస్తుంది. అది పూర్తి తెలియదు కానీ నాకు కెత్త బాధ్యత దేవునికి మా యాయబాబు దేవునికి ఇస్తుంది. నాకు వండదా దశం భాగం వేరే దేవుని సేవకి దేవుని కోసం బతకలేదు కేసు గుడిసి అది అపూర్తికి తెలియదు కానీ అది బాడ మీద ఏదో కారణం వల్ల దేవునికి దశం భాగం ఇస్తారు.
అదే మనిషి ఫస్ట్ బాకెత్తురు ఆడమయ్య గారిని మత్తారు. ఆడమయ్య గారిని మత్తారు. ఆడమయ్య గారిని కొన్ని సిచ్యువేషన్ ಕರೆಕ್ಟಿನ ಇಲ್ಲವ ದುಡಿ ಅಗತ್ಯ ಸಭೆಗತ್ತ ಜಾನ್ ಮಾಡ್ಲಾಗ ನಿನ್ನ ಕಥನ ಕೇಳಿಸ್ತಾರೆ మన ఆశగా కేస్తారు. హకవాసి చదువు ఇల్లే చదువు నేర్పిస్తావు, బైబిల్ ట్రైనింగ్ నేర్పిస్తావు, ఆగవాసి ఊడంటే ప్రార్థన నేర్పిస్తావు, సువార్త సేవ అలా 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 ఈరోజు అంత గొప్ప సభ వాడుతారు. ఇతర మామూలు విషయమా? ఆ సభ మినిమం ఈకి ఒక ఆసమంత ఒక 20-30 వీక్ పెద్ద బాక్స్ వారు వెరని హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని కోసం నేను నిలబడితే దేవుడు ఖచ్చితంగా సహాయంకి ఇస్తాడు. కానీ దేవుని కోసం కూడా మనము రూపాయి ఖర్చబాడితే దేవుని కోసం రూపాయి ఖర్చబాడితే దేవుడు ఖచ్చితంగా మనకు దేవుడు దీవించుతాడు. దేవుని బిడ్డ కూడా అపోస్తలుల కార్యం బాధ్యత తెలుసా? ప్రార్థన బాధ్యత ఇలే ప్రార్థన జరగనస్కెళ్ళే తమ భూమి అంతా వమ్మి. కానీ కొంతమంది పేదవాళ్ళు మింతారు, గరీబ్తులు మింతారు, సౌకర్యమాన్ని మింతారు. వాళ్ళ భూమి ఆస్తి అంతా వమ్మి అవన్నీ వమ్మి బాకితరనే ఆ తస్సు నుండి ఆ దేవుని మందితో వాటి అందరూ సమానంగా ఊడుతారు. మరొకటి దేవుని అసలు దినం అభివృద్ధి పరుస్తుంది. కానీ దేవునికి ఇతరితే దేవుని కోసం మనం ఖర్చు పట్టింది. చూడంటే ఆ సంఘమే వారు మాకు ఆ ఆశోపురం మనుగురు అందరికి తెలుసు కాబట్టి చాలామంది పాస్టర్లు కూడా సహాయం చేస్తారు. అని సరే మమ్మ కూడా బెసరాసారు, మమ్మ కూడా సహాయం గీతం మీటింగ్ వెళ్ళేసి వాళ్ళే పెదిరికేసరే వస్తారు. కూడా మనం నిలబడితే మనకు సపోర్ట్ ఇంకొచ్చో దేవుడు బాకిస్తారు లోసింటారు. మనం నిలబడితే మనకు సపోర్ట్ ఇంకొకటి దేవుడు లోచిస్తారు. మనం నిలబడి 2 రూపాయలకి మింత కదా ఇది బేగబాలికి ఇతరితే సంగమే ఆ 2 రూపాయలు పోయి ప్రార్థనకి ఇదిగో ఇది నీ సేవ కోసం వాడబడదు ప్రభా, ఈ పైసా నీ సేవకే ఇస్తాను ప్రభావించో మనము ప్రార్థనకి ఇతరితే ఆ 2 రూపాయల నుంచి 10 రూపాయలు వాడ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఖచ్చితంగా మనం దేవుని దగ్గర మొత్తం దేవుడు సహాయం చేస్తాం. దేవుని దగ్గర మొత్తం దేవుడు ఖచ్చితంగా సహాయం. అందుకే నీకు బాధ్యత యెహోవా చేసిన కార్యములు వచ్చి సూర్యుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే బూదిగంతం వరకు యుద్ధములు మార్చగలే దేవుడు. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఏ బంధువులు బాధ జరగమంతా దేవుడే పుట్టించమంటారు. ఆ విషయం మనకు తెలియదు, మన విశ్వాసం తెలియదు, ఈ లోకం తాగుబోతులకు తెలియదు. తెలుసా? నువ్వు నిజమైన దేవునికి ఇష్టంగా మాత్రితే దేవుడు నీకు తాసుతారు. దేవుని మీద నువ్వు బెస్సోరు బీడెత్తి వెండే యేసు ప్రభుని జీడుతున్నారు బేనైలేరు. భూమి మీద మహా 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 గొప్ప వ్యక్తులు డొల్లంజి నన్ను 3వ రోజు తేతారని కేసు డొల్లత్తరు కూడా తేదీలో తెలుసా? దేవుడు బిడ్డ. కానీ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. మాట ద్వారా భూమి ఆకాశాన్ని పుట్టికెత్త దేవుడు. ఆ దేవుడు మనల్ని నమ్ముతారు. కాబట్టి ఆ దేవుడు నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడితే దేవుడు ఖచ్చితంగా సహాయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డరా, నా ఆశ బాత దేవుని ఆశ బాత తెస్తే నా పిల్ల అందరినీ నాకు ఆరాధించవాలి. నా పిల్ల అందరినీ మాట కేంద్రవాలి. అందరి కోసం ప్రార్థనకి అందరినీ ఒక ఆత్మీయంగా నడిపించా. ఆత్మీయంగా ఒక స్థలంలో కూడుకొని మీరు నన్ను ఆరాధించటి దేవుడు నాకు అధికారం ఇచ్చారు. బాత అధికారం ఇచ్చారు. ఇగో సువార్త చెప్పి ఆత్మ రక్షించి వారిని మంచి ఆత్మీయంగా సిద్ధపరచు. మీరు అది సిద్ధపరచవాలి. సేవకుడు ఇదిగో దేవుడి లెక్కెత్తారు. దేవుడికి మనుషులకి మధ్య వ్యక్తి బెనైతే పాస్టర్ గారు దేవుడి దగ్గర ఉండే సమాచారం పాస్టర్ గారు అంచు ఎత్తవాలి, సంఘానికి ఎత్తవాలి, అనేక ప్రజలకు ఎత్తవాలి. ఈ పాస్టర్ గారికి ఎత్తిన జనాలు నమ్ముతారు. ఈ పాస్టర్ గారికి ఎత్తిన జనాలు తెలుసుకుంటారు. దేవుని బిడ్డలు, విశ్వాసులు కూడా, అన్ని జనులు కూడా, లోకస్తులు
దేవుని బిడ్డ కూడా నేను దేవుని యేసుప్రభు డైరెక్టర్ వాసు మన ಕೆತ್ತಾರ ಕೆಲವರು యేసుప్రభు మన వాసం వస్తారు అసలు యేసుప్రభు బావరు ಕೆಲವರು యేసుప్రభుని ಹೊರತು మనలు ಮಾನವಲ್ಲ ಡೊಲಿತಾರೆ ಊರಾಟಿ పొడుతు ಬೆಲೆ ನಿಂತೆ పొడి ದಿನಾಂಚ ಗರ್ರಾಂಚ పొడుతుని పోయి పడతారా పర్వాలేదు మాడి మస్తు అయిపోతారు మన దేవుడు ఆశించారు. అందుకని మీరు అగ్నిలో నడిచిన మీకు అగ్ని కాల్చోదించో. నేను ఒక చక్కటి వాక్యం దైవ సేవకుడికి మరి దేవుడు బాధ్యతను తొలుతుంది. మీ ప్రతి కష్టకు ఒక మన విశ్వాసానికి పరీక్ష వాటం. విశ్వాసానికి పరీక్ష. నీ విశ్వాసంలో ఎదుగువాలి తెలితే నీ కష్టం వాయవా. నీకు విశ్వాసంలో నువ్వు ఎదగవాళ్ళు అప్పుడు దయవలితే నీ కష్టతము కీడు వాయవాలి కష్టం వాయవాలి నీకు దుఃఖం వాయాలి. అచ్చటి నీకు విశ్వాసం అనేది పెరుగుతా. నువ్వు ఒకే విశ్వాసం ఒకే నెలమక్కేనా కష్టం వక్కేనా బాధ వక్కేనా దేవుడు ఖచ్చితంగా మిత్రనేది ఒక విశ్వాసం నమ్మకం ఒకే రీతిగా మన ఆ పరిపూర్ణమైన విశ్వాసం వాయన సబ్జీలు మనము ఈ బాధని జయించవాలి. హల్లెలూయా. బాధని శ్రమని జయించగలే శక్తి మనకు బెగ దొరికితా యేసు ప్రభు ఈతనింద ముందుతారు. ఆ శక్తి మనం పొందడానికి ఆశం ఇంత. ఆ శక్తి యేసు ప్రభు శక్తి మనం పొందవాలి. యేసు ప్రభు అభిషేకం మనం పొందవాలి. యేసు ప్రభు మన అభిషేకం పొంది మనము ఆ విశ్వాసము ఆ అభిషేకము మనం కాపాడుకుండానే దేవుని మాయపరచని దేవుని కోసం జీవించాము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా మన వ్యాసదారిగా మందొద్దిన దేవుడు కథమంతా. దేవుని నువ్వు ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి కథమంతా. నిజంగా నువ్వు నాతో లేవు, నిజంగా నువ్వు నన్ను నమ్మలేదు. నువ్వు నమ్మితే ఎందుకు పోతావు? నువ్వు నిజంగా నన్ను నమ్మితే నువ్వు పేరుకి బార్దాతి. నిజంగా నన్ను నమ్మితే నువ్వు బాడు వేసదారిగా మంతే. దేవుడి తెలితే నీకు విలువ తెలియదు. దేవుని కార్యం తెలితే నీకు తెలియదు. దేవుని రుచి కూడా నీకు తెలియదు. దేవుని రుచి తెలుసుకోవడం వల్ల తెలితే దేవుని మందితే వత్తితే నీకు తెలియతా. దేవుని మాట బైబిల్ గ్రంథం నుంచి దేవుని మాట కేస్తే నీకు తెలియదు. దేవుని బిడ్డ ఇంకా రానున్న దినాల్లో భయంకరమైన పరిస్థితులు జరుగుతా. ఇంకొక న్యూస్ నన్ను బెస్ట్ దగ్గర ఆ న్యూస్ ఆ వీడియో ఊడి దగ్గర ఇంజట్కే ఆయన 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాయ్ ఊడట ఆ వీడియో ಬೇಲಿ ನಿಂತಿರ್ತೈತಿ. 2050 సంవత్సరాలు అంట 2050 సంవత్సరాలు అంట మనుషులు కామ్ कीवर बात कीवर మనుషులు కామ్ कीवर बेनो काम किधर जाते ఈ 2028 అంటే ఇంజేలయ్యి ఊడుతాను కాలజ్ఞాని రాస్తారింజో అది హిందూ పుస్తకం నుంచి కాలజ్ఞాని పుస్తకం నుంచి 2028 సంవత్సరాల్లో కూడా వేరే జరిగితే భయంకరంగా జరుగుతుందో కాలజ్ఞాని పుస్తకం నుంచి అది తోపిస్తుంది. ఆ మూమెంట్తో బాధ జరిగితే భయంకరంగా జరుగుతాయి. బాత జరిగితే నరహత్య చవితిని చంపనే బలంకారికి అయితే తెలుసు కదా ఆసుపత్రి జరుగుతుందో జరగమంతా మనం కరెక్ట్గా మన కాళ్ళ మీద నిలబడకపోతే మన కుటుంబాల పాడికి నర్వాత బలాత్కారికి నర్వాత తెలుసా. సమాధానమైన సంగతులు మీరు రాబోయే కాలంలో ఎలా జీవించాలో అనేది సమాధానం సంగతిలో మీరు తెలుసుకునేదాన్ని బైబిల్ వాక్యం కెచ్చమైంది. దేవుని మనం కూడా మన బాధ్యత చెల్లు మీద పిచ్చి వీడియోకే ఊడతాను బాధ ఊడతాను. కానీ దాంట్లో కొన్ని క్రైస్తవులు మిషనరీలు కూడా బాధ్యతలు ఎత్తితే కొన్ని వీడియో అసలు బాధ్యతలు ఎత్తితే అవి విడుదలకి ఎత్తు మన హక్కుల గురించి మన భక్తి గురించి ఎదిగో ఈ కాలంలో ఇలా జరుగుతారు ఆసుతాలు విడుదలకి ఎత్తురు యూట్యూబ్లో విడుదలకి ఎత్తుతారు. అలాంటి విడుదల ఊడితే మనకు దానికి వాక్యానికి అదే కనెక్ట్ ఆయనకి తెలుసా.
వాక్యానికి అదే కానీ టైం. అందుకనే రాబోయే కాలం అంటే పెద్ద రోబో వాతాలి, పెద్ద పెద్ద రోబో. ఆ మూమెంట్లే మనుషులు మనమే కొట్టుకొని బాడాట, మనల్ని కొట్టుకొని గొడవలు పెట్టుకొని చచ్చిపోతాం. బతుకం ఎక్కువ వాసు, బతుకం ఎత్తి బాత పట్టి తిననే ఇంజటికి రోబో ఆల్రెడీగా విడుదల వస్తాలి, ಬೇಗ వాయించాలి వీడియో ఇತ್ತು. అవే వంచి కోదమంత, అవే వంచి విసమంతాలు, అవే డోరాటమంతారు. రానున్న కాలంలో భయంకర లాంటి పరిస్థితి. మనిషి ఈ రోబో అవతరు కీసు వాటమంతో ఇతరితే, అట్టి పొడిచి వాటమంతో తిని పట్టి మత మనిషికి బతుకం వాత జరుగుతుంది తెలుసా, ప్రమాదములు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే క్రితంతో సమాధానమైన సంగతులు మీరు నేర్చుకోండి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు నేర్చుకోవాలి, ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడంటే మత్తయి సువార్త 28:19 మంత రాకడ గురించి మంత అనమాట. ఈ రాకడ నన్న ఛత్తీస్గఢ్ మత్తస్కే పునన్ గారి తెలంగాణలో వత్తాకి తెలుసా, దేవుని నమ్ముకుంటా ఆ యొక్క 5-6 సంవత్సరాలు బేలే మత్తాను, 5-6 సంవత్సరాల కిందనే అసో దేవుడు నమ్మస్కి రాకడ గురించి బేనో కూడా పుడతారు. అన్యులు పునుడు, లోకత్తులు పునుడు బేనో రాకడ గురించి. దేవుడు రాకడ బేలే బాత, కరువు బేలే బాత. లోకస్తులు కూడా కొంతమంది పుంతుడు ఆ గ్రంథాల్లో కూడా రాయబడినంత పుంతుడు. కానీ అవి సత్యం కెలో అంటే సత్యము కెలో మళ్ళీ పరలోకానికి చేర్చోవాలి దేవుని బిడ్డ. కానీ ఇక బాతుకెత్తమంతా తడితే మనము ఖచ్చితంగా బాత జరగమంతా తడితే రాకడ గురించి బేలేవా. దేవుడు నమ్ముతలిసిన దేవుడు నమ్మి ఒక 5-6 సంవత్సరాలకు 5-6 సంవత్సరాలు బెసుడు 5-6 సంవత్సరాలు దేవుడు నమ్మి ఒక 2-3 సంవత్సరాల కత్తస్కి బాయే దేవుని రాకడ గురించి సమాచారం వాయి బాత. ఇదిగో నా రాకడ ముందుకి ఇక మిడతల దండ వస్తాయి, నా రాకడ ముందుకి ఇగో కరోనా వస్తుంది, నా రాకడ ముందుకి ఇగో ఇలాంటి రోగం వస్తుంది. ఇంకా తర్వాత ఏ రోగం వస్తుంది తర్వాత ఈ సంవత్సరం బాధ జరుగుతా మామూలు రోగాకి వింటే నార్మల్ రోగం. మళ్ళీ దొంగలు భారమైతే బతులు తెలుసా, ఇది రాకడే. దేవుడు బాధకెత్తరైతే దేవుడు బాధకెత్తరైతే ఇంకా రాను దీనిలో భయంకర అంటే పరిస్థితి వస్తలే మనలొత్తులు మనమే అవుతాం. అలాంటి పరిస్థితి అందుకనే ఇలాంటి ప్రమాదంలో నుండి ఇలాంటి నుండి మనము కాపాడుకునటానికి నిలబడటానికి మనము దెబ్బలు తిన్న అలాంటి ప్రమాదం వస్తకి మనకు దెబ్బ నిజంగా పోసి మనకి బాగా పీడించుతున్నారు అన్నమాట. దేవుని ఆత్మ కలిగి మాత్రమైతే నువ్వు సావుకి భయపడవు, నువ్వు డొలనికి భయపడవేను, దేవుడు సహాయానికి. హల్లెలూయా. అందుకనే దేవుడు బాధ్యతతో నాతో మీరు ఉండాలి, మీరు నాతో ఉండాలి, నన్ను ఆశ్రయించాలి, నాకు ప్రార్థన చేయాలి, నాకు ఆరాధించవాలి, నాకు గణపరచవాలి, ఆత్మ బలం పొంది మందవాళ్ళు ఎవ్రీ పత్రికమంతారు బాధితులకి. ఆ పూర్వకాలంలో కొన్ని హింసలు జరుగుతాయి. పూర్వకాలంలో పోతే రంపాలు కోసేసారు. ఓ బాధితులకి శరీరకంగా బతకడానికి ఆశపడిలో రాలే, దేవుని కోసము డొలనకు సిద్ధమిదొక్కేసి బాధ్యతలకి ఇష్టపరిచి ఇంకా అవతలికి పరువుల బాధ్యతతో అందరిని దేవుని సువార్ధక్యతను అలాంటి స్త్రీలు మగలు ఎవ్రీ పత్రిక దేవుని బిడ్డ. ఈరోజు చూడండి మనం బాధ్యతలితే శరీరకానికి రోగం వల్ల మనకు క్రైస్తవులు అందరికీ అవకాశం బాడీ వికసాగుతారు తెలుసా. యేసు ప్రభుని విడిస్తే బతికితే యేసు ప్రభుని విడిసకు బతకగలుగుతారు అవకాశం. ఆ దెబ్బకి మనల్ని బాకితారు ఈకాకి విశ్వాస మందనం ఆల్రెడీ సగం బాధ్యత ఈ పెన్షన్ డబ్బులు చేత కొంతమంది రాలిపోయారు. యేసు ఈ షూ చేపిస్తే నీకు పెన్షన్ డబ్బులు, చర్చికి వెళ్తే పెన్షన్ డబ్బులు ఇవ్వం ఇంకా బెదిరిస్తున్నాను దేవుడు. హల్లెలూయా. అది కాదు, పెన్షన్ డబ్బులు కాదు, మనం దేవుని రాజ్యం వెళ్తున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. భక్తిగా మనం విశ్వాసంతో మనం. అందుకని దేవుడు ఖచ్చితంగా సహాయం కీతాడు. నీ దేవుని శక్తి
దేవుని శక్తికి బేనరు కూడా ఆపాలరు దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని శక్తికి బేన ఆపడు. దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుని ఆత్మ మాత్రం నువ్వు డొలనంగానే సిద్ధమంతే కానీ దేవుని విడిచిపోయి. పౌలు గారు విడుస్తారు దేవుణ్ణి. పౌలు గారు నేను దేవుని విడిస్తే నీకు అవకాశం కెత్తురా రోమా ప్రభుత్వం దేవుని బిడ్డ. పౌలు గారు దేవుని శక్తి తెలుసు. పౌలు గారు అంటే శావకుడు, భక్తుడు, బైబిల్ ఇంకా ఉంటారు బేనయ్య తెలుసా. సువార్త కెత్తవాలి వెచ్చో సంఘం అధికారులు పోయి వస్తున్నారు. వారి ఈ తన బాధ ఈ రాష్ట్రాన్ని అంతా గడగడ ఉనికిస్తున్నాడు. ఏదో దేవుడు అంట. ఏ దేవుడు అంటే నీకేసి పోయి వస్తారు. ఇక తీరుతా ఆగ తీరుతాగా తీడిస్తే లాస్ట్కి ఎంతో లక్షల మంది ముందే నేను అవకరం కూడా డొలనం కూడా సిద్ధపడు. దేవుని సిద్ధం ఇది దేవుని సిద్ధం. నాకు అవకమంతరితే నన్ను డొలమంతరితే ఇది దేవుని సిద్ధం. అది రాసిమంత పుస్తకం అంతే. ఇదిగో నేను ఇప్పుడే ప్రాణాత్మలు కొయ్యబడుతున్నాను. తిమోతి గురించి లాస్ట్ మాట రాసికైతే, తిమోతి నేను ప్రాణాత్మలు కొయ్యబడుతున్నాను, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇదో తన శిష్యుడికి ఎదుగుతాను ఒక లెటర్ రాసికి పీక నడుగుతాను. అది క్రైస్తవుల జీవితం. నువ్వు యేసు ప్రభుని విడిస్తే రోగావా, యేసు ప్రభు విడిస్తే రేత కొట్టవా. ఇది యేసు ప్రభుని మన ఛత్తీస్గఢిగా బేను కూడా యేసు ప్రభు దేవుడిని బేను జూడం పాడితే ఎత్తా నువ్వు దేవుని భక్తి కిత్కారా ఆ వాయన ప్రమాదం ఖచ్చితంగా వాతే. ಹಾಗೆ ಯೇಸು ಪ್ರಭು ನಂತ ಸಂಗಡ ఆపుతారా ఇల్లు. కానీ వే ప్రమాదం ఆ ప్రమాదం ఖచ్చితంగా అవుతుంది. దేవునికి తెలుసు. అందుకే దేవుడికి అతను దేవుడే కలుగజేశాడు. ఇలా చేస్తానే బుద్ధి వస్తుందేమో, ఇలా కిత్తేనే బుద్ధి వాతేమో మారుతారు. మన ఛత్తీస్గఢ్ మారింది నిజమే. అలాగే కొద్దిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నమ్మితే మన దేవుని కోసం నిజంగా దేవుని కోసం చనిపోవటానికి మనం నమ్మవాలి, బతకవాలి. అదే గొప్ప ధన్యత. మన పరలోక రాజ్యంలో మన రాజు మన ప్రభు యేసు ప్రభు రాజు. మన దేవునితో మంతలో మన రాజుతో మంతారు తెలుసా. యేసు ప్రభుకి అయితే నా చిన్న ముళ్ళు గుచ్చుకున్నాక చుట్లో కొయ్యగిత్తక అబ్బో అయ్యో యేసు ప్రభు నాకు కాపాడిలేరా బేగ కాపాడతారు. దానికే భరించలేను, ఇంక పెద్ద సమవత బేగ భరించింది. యేసు ప్రభు నీ కోసం ఎన్ని భరించాడు. హల్లెలూయా దాని స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడికి బాధ్యత ముందు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. నువ్వు నాకు నమ్ము, నాకు ప్రార్థనకి నాకు ఆశ్రయం చేయి. ఆశ్రయించి దేవునికి ఆశ్రయించుతాం. మనం 2-3 బేగ ప్రార్థనకి అలాగే దేవుడు మంతారనమాట. దేవుని బిడ్డరా, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఈరోజు దేవుడు గతముతో నా సేని మమ్మంద వాళ్ళ గతముతో నాకు నిజంగా నమ్మ వాళ్ళ గతముతో ఈరోజు మన వ్యాసదార జీవితం. ఈరోజు మనకు మరి విశ్వాసమైన జీవితం, విశ్వాసం కాపాడుకుంటా మన జీవితం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. యేసయ్యా దేవుడు మనకు ఆశ్రయముగా దుర్గమనై ఉన్నాడు. దేవా నీవు మాకు ఆశ్రయముగా దుర్గమనై ఉన్నావు ప్రభువా. నువ్వే మా ఆశ్రయము, నువ్వే మా దుర్గము. యేసయ్యా నీకు వందనాలు అయా. నమ్మదగిన దేవుడు, మంచి సహాయకుడు, నీ సహాయం కావాలి ప్రభువా. పాపం నుంచి విడిపించండి, రోగాకి నుంచి, బాధకి నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నజరేయుడ యేసు నామములో విడిపించిన ప్రార్థనకి ఎంతో ప్రభువా. నరక పేరు నిమ్మ తోడు మంది ప్రభువా. అయా తండ్రి, ఇది నిమిత్త సంఘము, నిమిత్త పరిచర్య, నిమిత్త సేవ నజరేయుడ యేసు నామములో గొప్ప కార్యము జరిగించమని అయా ప్రతి
నీ పిల్లాకిని గందులు గొలకిన గడిబిలికిన ప్రతి ప్రభా తండ్రి సాతాను శక్తులు మాంత్రిక శక్తులు యేసు నామములో లయపరచబడునుగాక, యేసు నామములో బంధించబడునుగాక. దేవా నీవే సహాయము చేయమని ప్రార్థనకి గొప్ప కార్యాలు జరిగించమని, అద్భుతాలు జరిగించమని, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థనకి దేవానికి వందనం. ప్రతి ఆదివారం ప్రభా ప్రార్థన జరగాలి. మేము మమ్మల్ని బలపరచుకోండి ప్రభా, మాకందరినీ బలపరచండి. అందరినీ ఆత్మతో శక్తితో బలంతో నింపండి. నీ పేరు పలికితే సైతాను తండ్రి ఉచ్చుడుకో మిరవాలని చెప్పరా, అలాంటి అధికారం మాకు దయచేయండి ప్రార్థనకి దేవాని సాయముకి ప్రార్థనకి దేవానికి వందన. ప్రతి బిడ్డ ప్రభు నీకోసం బ్రతకటం, నీకోసం నిలబడతాను, నీకోసం జీవించడం, నీకోసం ప్రభా నిలబడతాను సాయముకి ప్రార్థనకి. సాయంకాలం ప్రార్థనలు గృహ ప్రార్థనలు ప్రభా తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని సాయంత్రం అందరినీ నడిపించండి. సాయంత్రం ప్రార్థన కూడా ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగించమని సాయంకి ప్రార్థనకి దేవానికి వందన. ఇంతవరకు పాటల్లో ఆరాధనలో వాక్య పరిచయంలో మీరే ప్రభు నడిపించినందుకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్యా మా ప్రార్థనని పాత సన్నిధానం సమర్పిస్తూ ఇంతవరకు మా ప్రార్థన మేము ముగించుకొని మమ్మల్ని తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ మా ఇళ్లలో మేము వెళ్తుండగా మేమే మాకు సాయం చేయండి. ఈ నెల నుండి ప్రతి శుక్రవారము ప్రార్థన జరిగిస్తాను సహాయము చేయమని, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, ప్రార్థన నేర్పించండి, పాటలు నేర్పించండి. తండ్రి విశ్వాసంతో బలముతో శక్తితో నీకోసం నీ మార్గంలో నడవటానికి సహాయం చేయండి. నీకు స్తుతించే ఘనపరిచే మాయపరిచే బాగా అనుగ్రహించమని, నీకే వచ్చిన బిడ్డల్ని రానిన బిడ్డల్ని అందరినీ సాయంకాలం నడిపించండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుని పెదిరితే ప్రార్థన తుంగి తాలకలో తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుండి రక్షించి కాసి కాపాడునుగాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. మనకు ఇంకొకటి బాధ్యత అయితే